అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 153. హాస్ని తెలివికి విరాట్ సమాధానం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆ రాత్రికి విరాట్ నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కీర్తితో షాపింగ్కి వెళ్తున్నట్లు కాకమ్మ కబుర్లు చెప్పి ఆమెతో కలిసి ఫ్లాట్కి చేరుకుంది హాస్ని. టీవీలో కొరియన్ డ్రామాస్ చూస్తూ చెత్త చెదారం తింటూ ఎంజాయ్ చేస్తున్న ఆ ఇద్దరు కాలింగ్ బెల్ మోగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో ఎవరొచ్చారు? ఇక్కడ నా కోసం ఆలోచించే వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు కూడా ఎవరూ లేరు కదా అని కంగారులో తనలో తానే అనుకుంటున్న కీర్తితో, ఏ పక్కింటాడో ఎదురింటాడో వచ్చి ఉంటాడు, దానికే ఎందుకు కంగారు, వెళ్ళి మాట్లాడరా అని తేలికగా బదులిచ్చింది హాస్ని. అది కాదే, ఈ అపార్ట్మెంట్లో నాకు ఎవరూ తెలియదు కదా, మరి ఈ టైంలో వచ్చి మాట్లాడాల్సిన అంత అవసరం ఎవరికి ఉంటుందని చిన్న ఆలోచన అంతే అంటూ లేచి డోర్ ఓపెన్ చేసిన కీర్తి బయట నిలబడిన వ్యక్తిని చూసి షాక్ అయ్యి మొహం మీద తలుపు వేసింది. బాబోయ్, వీడెందుకు వచ్చాడు? ఇక్కడేం పనుంది? నేను చచ్చినా ఓపెన్ చేయను అనుకుంటూ వేగంగా వెనక్కి వచ్చి టీవీ ముందు కూర్చుంది కీర్తి. ఏమైంది? ఆ వచ్చిన వాళ్ళతో మాట్లాడావా? ఇంతకీ ఏం కావాలంట అని అడుగుతూ యథాలాపంగా పక్కకి తిరిగిన హాస్ని కోపంతో ఊగిపోతున్న కీర్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఏంటిది? ఎందుకు ఇలా అయిపోయింది? అసలు ఎవరు వచ్చారని అడుగుదామనుకుంటే గంభీరంగా ఉంది. కాస్త సైలెంట్గా ఉంటే బెటర్ అనుకుంటూ టీవీలో మునిగిపోయింది హాస్ని. కాసేపటికి మళ్ళీ డోర్ బెల్ మోగడంతో, మీ పక్కింటి వాళ్ళు మళ్ళీ వచ్చారనుకుంటా, నీతో ఏమైనా పనుందేమో చూడు అన్న హాస్నితో, నాకిప్పుడు వెళ్ళి డోర్ ఓపెన్ చేసే ఇంట్రెస్ట్ లేదు, నీకు సరదాగా ఉంటే నువ్వు వెళ్ళి చూడు అని విసుగ్గా అంది కీర్తి. నీకు లేని దురద నాకెందుకే? అసలే వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను చచ్చినా ఇక్కడ నుంచి కదలను అని చేతిలో ఉన్న చిప్స్ తింటూ ఉండగా ఇక బయట ఉన్న వ్యక్తికి సహనం నశించింది. డోర్ ఓపెన్ చేస్తావా, బ్రేక్ చేసుకొని రమ్మంటావా అని కోపంగా అడిగాడు. అప్పుడే డ్రింక్ తాగుతున్న హాస్ని ఆ వాయిస్ గుర్తుపట్టి ఒక్కసారిగా నోట్లో ఉన్న డ్రింక్ ఊసేసి చేతిలో ఉన్న చిప్స్ని ఏ దిక్కున విసిరేసిందో తెలియకుండా కంగారుగా వెళ్ళి కిచెన్ కబోర్డ్లో దాక్కుంది. ఆమె చర్యలకు షాకింగ్గా చూస్తున్న కీర్తి బయట నుంచి డోర్ బ్రేక్ చేస్తున్న సౌండ్ రావడంతో వేగంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఓయ్, నీకేమైనా పిచ్చా? ఇది నీ తాత సొమ్ము అనుకున్నావా పగలగొడుతున్నావు? కాసేపు కూడా వెయిట్ చేయలేవా అని గట్టిగా అంది. ఎన్నిసార్లు డోర్ కొట్టినా తీయకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాను, అయినా డోర్ తీయడానికి ఇంత టైం ఎందుకు పట్టింది అని సీరియస్గా అడిగాడు దాస్. నా డోర్ నా ఇష్టం, తీస్తానో తీయనో నీకెందుకు? అసలు ఎందుకు వచ్చావు? ఈ టైంలో ఆడపిల్లలు నా ఇంటికి రావచ్చా అని చిరాగ్గా అడిగింది కీర్తి. నేను నీకోసం రాలేదు, హాస్ని మేడం కోసం వచ్చాను, కింద విరాట్ సార్ వెయిటింగ్ అని చెప్పిన దాస్ మాటలకి ఆశ్చర్యపోతూ, అదేంటి, హాస్ని రోజు ఇక్కడే ఉంటానని విరాట్ గారు ఒప్పుకున్నారని చెప్పింది అని ప్రశ్నార్థకంగా చూసింది. ఏమో, అవన్నీ నాకు తెలీదు. మేడం కాల్ చేసి నీకు బాగోలేదని తోడుగా ఉండమని విరాట్ గారిని అడిగారని చెప్పారు, అందుకే నీకు హెల్ప్ ఉంటుందేమోనని ఈ రాత్రి నన్ను ఇక్కడ ఉండమని పంపించారు అని చెప్పాడు దాస్. వాట్? నేనెప్పుడు అడిగాను అంటూనే హాస్ని వేసిన వేషాలు గుర్తుకు రావడంతో సీన్ అర్థమైన కీర్తి కోపంతో ఊగిపోతూ, హాసిని అని గట్టిగా అరిచింది. కానీ హాస్ని జాడ తెలియకపోవడంతో ఇల్లంతా వెతికి ఆఖరికి కబోర్డ్లో దాక్కున్న ఆమెను బయటకు లాగి హాల్లోకి తీసుకొచ్చింది. నా చెయ్యి వదలవే, ఎందుకు నన్ను ఇక్కడికి లాక్కొచ్చా అని అరుస్తున్న హాస్ని మాటలు పట్టించుకోకుండా, ఇదిగో మీ మేడం, తీసుకెళ్ళు, అని నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు, ఎలాంటి భయం లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని దాస్తో చెప్పింది కీర్తి. నో, నేను వెళ్ళను, ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటున్నానని చెప్పాను కదా, వినకుండా వెళ్ళమంటున్నావు? మనం ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాం, ఒక్కసారి ఆలోచించు కీర్తి అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది హాస్ని. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నేను ఇక్కడ ఉండడం కుదరదు, బయలుదేరు, రేపు ఆఫీస్లో మాట్లాడుకుందాం అని కరాఖండిగా చెప్పింది కీర్తి. నేను వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నాను, నన్ను పంపించడానికి వీల్లేదు అని మొండిగా సోఫాలో కూర్చున్న హాస్ని రెక్క పట్టుకొని పైకి లేపుతూ, ఇక్కడ ఉండటానికి విరాట్ గారు ఒప్పుకున్నారా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసింది. ఒప్పుకున్నారు కాబట్టే ఇక్కడికి వచ్చాను అని దిక్కులు చూస్తున్న ఆమెతో, రీజన్ ఏమని చెప్పావు అని తీక్షణంగా చూసింది కీర్తి. అంటే అది అని పిచ్చిగా నవ్వుతున్న ఆమెను చూసి డిప్ప పగలగొట్టి,
నువ్వు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? నాకు భయమని చెప్తావా? కనీసం ఒప్పుకున్నారో లేదో కూడా తెలుసుకోవా? ఎన్నిసార్లు ఇలాంటి తిక్క పనులు చేసి ఆయన కోపానికి బలవుతావు? బుద్ధి లేదా అసలు? ఒప్పుకుంటే నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికెందుకు వస్తారు? నీకోసం కింద వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అని గడ్డి పెట్టింది కీర్తి. నేను వెళ్ళను కీర్తి, నాకు ఫ్రీడమ్ కావాలి. ఆ పంజరం నుండి ఒక్కరోజైనా ఇండిపెండెంట్గా ఉండాలి. అందుకే అబద్ధం చెప్పి మరీ నీతో వచ్చాను. కానీ ఆ మాన్స్టర్ ఇక్కడికే వచ్చేసాడు. నా కోసం ఇంకొంచెం పెద్ద ఫ్లాట్ తీసుకుంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా? రేపే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకు. కావాలంటే రెంట్ కూడా షేర్ చేసుకుందాం. కానీ నన్ను మాత్రం వెళ్ళమని చెప్పకు అని సోఫాలో కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఏడుపు మొహంతో అంది హాస్ని. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళే కిడ్లాగా ఈ గోల ఏంటి? లంకంత కొంప ఉంచుకొని ఇరుకింట్లో ఉంటానంటావేంటి? బుర్ర పని చేస్తోందా? ఇలాంటి పనులు చేసి నా ప్రాణాలు తీయకు. అయినా మీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఈ ఏడుపు మొహం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని తల పట్టుకుంది కీర్తి. ఆమె ముఖం చూసిన దాస్ లోపలే నవ్వుకుంటూ, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళక తప్పదు కదా మేడం. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు? సార్కి కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. తొందరగా వెళ్ళండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. నో, ఈ హాస్ని మాట అంటే మాటే. నేను ఇక్కడే ఉంటున్నాను, అదే ఫైనల్. అదే విషయం మీ సార్కి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మొండిగా వాదిస్తున్న ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళి డోర్ బయట వదిలేసింది కీర్తి. చేసిన సీన్ చాలు, ఇక నోరు మూసుకొని విరాట్ గారితో ప్యాలెస్కి వెళ్ళు. ఆయన గనుక ఇక్కడికి వస్తే నీకు భర్త పూజ తప్పనిసరి అని చెప్పి ముఖం మీద తలుపు వేసింది కీర్తి. ఒసే రాక్షసి, కావాలని నన్ను బయటకు తోసేసావు కదా. నువ్వు నా ఫ్రెండ్వే కాదు, నేను నీతో మాట్లాడను అని కోపంగా అరుస్తూ ఆమెను తిట్టుకుంటూ కిందకు నడిచింది హాస్ని. ఇదిలా ఉండగా డోర్ వేసి లోపలికి వచ్చిన కీర్తి అక్కడున్న దాస్ని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ మేడం వెనకాల ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది. ఇందాక చెప్పాను కదా, నేను వచ్చింది మేడంని తీసుకెళ్ళడానికి కాదు, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికని. ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నావంట కదా అని కొంటగా అన్నాడు దాస్. ఆ మాట నేను చెప్పలేదు. నాకు ఎలాంటి ప్రొటెక్షన్ అవసరం లేదు. నువ్వు ఇక దయచేయచ్చు అని నిర్మోహమాటంగా చెప్పింది కీర్తి. నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కుదరదు. మా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం మాత్రమే నా పని. నేను ఇక్కడే ఉంటున్నాను, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని బదులిచ్చాడు దాస్. నువ్వు ఇక్కడే ఉంటే నా ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. లోపల ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళు అని కఠినంగా చెప్పిన ఆమె వైపు కోపంగా చూస్తూ మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు దాస్. ఆ తర్వాత ఫ్రెష్ అయి వచ్చి కాసేపు టీవీ చూసిన కీర్తి పడుకోవడానికి రూమ్లోకి వెళ్తూ ఒకసారి డోర్ ఓపెన్ చేసి చూసి బయటకు చూసింది. ఎదురుగా అక్కడే నిలబడి ఉన్న దాస్ని చూసి షాక్ అవుతూ, వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? రాత్రంతా ఇలా నిలబడే ఉంటావా? అవసరం లేదని చెప్పాను కదా అని గట్టిగా అరిచింది. నా బాస్ నువ్వు కాదు. ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటున్నాను, ఇంకొకసారి అడక్కు అని సీరియస్గా చెప్పిన దాస్ మాటకి ఒళ్ళు మండి, నీకు నచ్చింది చేసుకో అని ముఖం మీద డోర్ వేసి గదిలోకి వెళ్ళిపోయింది కీర్తి. భయపడుతూనే కిందకి వెళ్ళిన హాస్నికి కాస్త దూరంలో నల్లటి రాక్షసుల్లా విరాట్ ఉన్న కార్ కనిపించింది. నిదానంగా కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని కూర్చొని, ఈరోజు నేను కీర్తి దగ్గర ఉంటానని చెప్పాను కదా, అప్పుడేమో ఒప్పుకున్నారు, ఇప్పుడెందుకు ఇలా చేశారు అని ఉక్రోషంగా అడిగింది హాస్ని. ఒకసారి నేనేం చెప్పానో గుర్తు తెచ్చుకో అన్న విరాట్ వైపు అయోమయంగా చూస్తూ ఆలోచించిన హాస్నికి అప్పుడు తను అన్నది కేవలం అర్థమైంది అన్న ఒక్క ముక్క తప్ప మరేదీ కాదని గుర్తొచ్చింది. దాంతో అతని వైపు కోపంగా చూస్తూ, ఇలా చీటింగ్ చేయడం తప్పు. అయినా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒక్కరోజు కూడా నాకు నచ్చినట్టు ఉండే స్వతంత్రం లేదా అని ప్రశ్నించింది. నీకు అవకాశం ఉంది, కానీ నాకే నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళే ధైర్యం లేదు. నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వు వేసే ప్లాన్స్ నాకు తెలియదనుకుంటున్నావా? అలాంటి పప్పులేవి నా దగ్గర ఉడకవు అని కొట్టినట్టే చెప్పాడు విరాట్. ఆ మాటకి ముఖం మార్చుకొని బయటకు చూస్తూ కూర్చుంది హాస్ని. కాసేపటికి ప్యాలెస్కి చేరుకోవడంతో డోర్ ఓపెన్ చేసుకొని వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన విరాట్ బెడ్ మీద పడి నిద్రపోతున్న హాస్ని చూసి, స్నానం చేసి పడుకో, కాస్త ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పాడు. విరాట్ శుభ్రత గురించి తెలిసినా కూడా కావాలని, నేను ఆల్రెడీ కీర్తి ఫ్లాట్లో ఫ్రెష్ అప్ అయ్యాను అని దుప్పటి ముసుగు పెట్టింది. నువ్వు చెప్తున్న నిజమని నమ్మమంటావా? ఉదయం నుంచి ఒకే డ్రెస్లో ఉన్నావు, మరీ ఇంత బద్ధకం పనికిరాదు, లేచి ఫ్రెష్ అయ్యరా అని సీరియస్గా చెప్పాడు.
స్నానం చేసి మళ్ళీ సేమ్ డ్రెస్ వేసుకున్నాను. నాకు మరొకసారి చేసే మూడ్ లేదు అని కళ్ళు మూసుకొని, నీ ఇంటెన్షన్ నాకు తెలియదు అనుకున్నారా? నన్ను బలవంతంగా తీసుకొచ్చినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఈరోజు రాత్రి నీకు ఇస్తాను అని లోపలే నవ్వుకుంది. ఇంతలో గాలిలో తేలుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచిన ఆమెకు తాను విరాట్ చేతుల్లో ఉన్నానని అర్థమయ్యి కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలుపెట్టింది. విరాట్ బలం ముందు ఆమె బలం సరిపోక ఆ ప్రయత్నం విరమించుకుంది. బాత్రూంలోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి ఆమెను నిలబెట్టాడు విరాట్. చల్లటి నీరు ఆమె శరీరం మీద పడుతూ ఉంటే దగ్గరగా ఉన్న విరాట్ స్పర్శ ఆమె అణువణువులో కోరికలు కలిగిస్తూ ఉంటే తట్టుకోలేక గట్టిగా అతన్ని వాటేసుకుంది. 2 నాలికలు చేసే యుద్ధం 2 శరీరాల సయ్యాటగా ఎప్పుడు మారిపోయిందో, ఒంటి మీద ఉన్న బట్టలు ఎప్పుడు నేల మీదకు చేరిపోయాయో కూడా వాళ్ళకు తెలియదు. మోహావేశంలో ఉన్న ఆమెను గట్టిగా బంధించి తనువంతా ముద్దులు ముద్ర వేస్తూ మెడ మీద ఎదభాగంలో మునిపంటితో సున్నితంగా కొరుకుతూ ఆమెను రెచ్చగొట్టి మైకంలో ముంచాడు విరాట్. ఆమె ఎత్తైన శిఖరాలను దాటి నాభిలో నాలుక చొప్పించి ఆమెలో సరిహద్దులు పలికించి ఆకర్ణ లోయలోకి ప్రవేశించి ఆమెలో కలిసిపోయాడు. షవర్లో నుండి పడుతున్న చల్లటి నీళ్లు వాళ్ళ తనువుల తాపాలని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. ఆమె ఒళ్ళంతా అతని పంటిగాట్లతో ఎర్రగా కందిపోయింది. అతని చెస్ట్ మీద, వీపు మీద ఆమె గోటి గుర్తులు లోతుగా దిగిపోయాయి. నిట్టూర్పులతో, అలుపులేని ఆనందంతో ఆ బాత్రూం వాళ్ళ ప్రయాణ సాగర మధురానికి పానశాల అయింది. సుమారు 1 గంట పాటు సాగిన యుద్ధంలో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో కానీ ఇద్దరు ముఖాల్లో అంతులేని తృప్తి నిలిచింది. ఆనందంతో ఎగిసిపడుతున్న సమయాలతో అలసిపోయిన శరీరంతో బెడ్ మీదకు చేరి వాళ్ళ నగ్న శరీరాలను దుప్పటిలో దాచిపెట్టి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నిసార్లు ఆమె పొందు రుచి చూసినా అతనికి తనివి తీరట్లేదు. మళ్ళీ మళ్ళీ కావాలనిపించే వెచ్చటి దాహం అతనిలో అంతకంతకు పెరుగుతూ ఉంటే పడుకున్న ఆమె శరీరమంతా వేళ్లతో సున్నితంగా నిమురుతూ ఆమెలో మరొక్కసారి తపనలు కలిగించే ప్రయత్నం చేశాడు. ఆమె శరీర పరిమళం అతన్ని మైమర్పిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె మీదకు చేరిపోయి తల నుండి కాళ్ళ వరకు ముద్దుల ముద్దులు వేస్తూ ఆమెను మరో లోకంలోకి తీసుకెళ్లాడు. ఇరువురి శరీరాలు కోరికల కొలిమిలో కాలిపోతూ ఉంటే ఒకరినొకరు విడవలేనంత గట్టిగా హత్తుకొని నాగుపాముల్లా పెనువేసుకొని మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ మరోమారు ప్రయాణ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ రాత్రంతా అలుపు లేకుండా సాగిన యుద్ధంలో ఇద్దరు పూర్తిగా అలసిపోయి తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నారు. ఎక్కడ తప్పిపోతుందో అన్నట్లు ఆమెను భద్రంగా పొదివి పట్టుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు విరాట్. ఇదిలా ఉండగా అర్ధరాత్రి నిద్రలేచిన కీర్తికి దాస్ ఉన్నాడో వెళ్ళిపోయాడో తెలియక గది నుండి బయటకు వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా గోడ కానుకొని నిలబడి నిద్రపోతున్న అతన్ని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఇతని స్వామి భక్తి పాడుగాను రాత్రంతా ఇలా నిల్చొని నిద్రపోతాడా? అసలు కాలు నొప్పి రావట్లేదా? పొమ్మని చెప్పాను కదా, ఎందుకింత పంతం? నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నారా అని తిట్టుకుంటూ అతని భుజం మీద తట్టింది కీర్తి. ఆమె స్పర్శకు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన దాస్కు ఎదురుగా కీర్తి కనిపించడంతో, ఈ టైంలో నువ్వు బయటకు ఎందుకు వచ్చావు? అంతా బాగానే ఉందా అని కంగారుగా ప్రశ్నించాడు. నువ్వు ఉన్నావో లేదో చూడటానికి వచ్చాను. ఇలా ఎంతసేపు బయట నిల్చొనే ఉంటావు? హాల్లో పడుకో అంటున్న ఆమె నాపి, నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదు, నువ్వెళ్ళు అని లోపలికి దారి చూపించాడు దాస్. ఇలా ఎంతసేపు నిల్చుంటావు? చిన్నప్పటి నుండి పడుకుంటేనే లేచే అలవాటు లేదు నాకు, కానీ నీ వల్ల అర్ధరాత్రి లేచి బయటకు రావాల్సి వచ్చింది. ఆర్డర్ చేయకుండా వచ్చి పడుకో అని లోపలికి దారి తీసింది. ఆమె వెనుక లోపలికి వచ్చిన దాస్ను చూసి, ఫ్రెష్ అవుతావా అని మర్యాద కోసం అడిగింది కీర్తి. ఆమె వైపు కోపంగా చూస్తూ, నీ ఉద్దేశం నాకు తెలియదనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు దాస్. అసలు దాస్ ఆమెతో ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నాడు? హాసిని తన స్నేహితురాల్ని క్షమిస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.